అందరికీ నమస్కారం. నేను శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు ముందుకి జూలై ధనురాశి మాసఫలం చెప్పబోతున్నాను. ఈ ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటుంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ధనురాశి వారికి ఈ మాసం అనుకూలత కంటే ప్రతికూలత ఎక్కువగా ఉంది. ఈ మాసం గురువు అష్టమంలో సంచరించడం ఆకస్మికంగా ధనం ఖర్చు అవుతుంది. అనుకోని విధంగా మీ యొక్క గౌరవానికి, గుర్తింపుకి, మీ యొక్క ఉనికికి మీకు ఎక్కువగా అవమానాలు జరిగే అవకాశాలు, ఆకస్మికంగా జరిగే ఒక సంఘటనలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి. వీరికి అర్ధాష్టమ శని కూడా జరుగుతుండడంతో వాహనాలు నడపడంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. వాహన మూలకంగా సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రాహు కొంత అనుకూలంగా ఉండడంతో మీరు పట్టుబట్టి ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఏ రంగంలోనైనా విజయాన్ని ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు. విదేశీయానానికై మీరు చేసే ప్రయత్నాలు కూడా మంచి అనుకూలతను ఇస్తాయి. క్రీడా రంగంలో ఎవరైతే ఈ రాశిలో ఉంటారో వారు ఖచ్చితంగా వారు ఏ రంగంలో క్రీడల్లో ఉంటే అందులో మీరు విజయాన్ని సాధిస్తారు. అలాగే పోటీల రంగంలో ఏదైతే ఇంటర్వ్యూలో గవర్నమెంట్ ఉద్యోగాన్ని కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగాన్ని కానివ్వండి, ఎవరైతే నిరుద్యోగులు ఈ రాశిలో ఉన్నవారు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతారో వారు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో నెగ్గుతారు, మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఈ మాసం వీరికి గురువు కొంత ప్రతికూలంగా ఉండడం, అర్ధాష్టమ శని జరుగుతుండడం వల్ల ఆరోగ్యంపై చాలా వరకు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాలు కూడా అశ్రద్ధ చేయకుండా ఎక్కువగా డాక్టర్ని సంప్రదించి వారి యొక్క విలువైన సూచనలు పాటించాలి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.